లోకేష్ గారు పనికి మళ్ళీ సౌడు దద్దమ్మ. నలుగురు పిల్లలు కొంతకాలం మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. ఇన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడు దాకా. అతను నిశ్శబ్దం జాతకంతో నువ్వుకని వైసీపీ గుండాగళ్ళరా, వాడి కథ వింటావా? వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. అధికార మదంతో ఒళ్ళు కలిసి కొట్టుకుంటున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో చెప్పు తీసుకో. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ముందు పెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. మనల్ని ఎవరు రాదు. జగన్ నీ కోటలు బట్టల కొడత. మన నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే. హలో ఏపీ, బాయ్ వైసీపీ. అది కథ లెక్క. మరి కొట్ట తలగిరేసే పాలకుడుంటే నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి ఎంత? అగ్రపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. హలో జగన్, బాయ్ బాయ్ జగన్. ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారింది. వైనాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.